హాయ్ అండి. సండే ఈవినింగ్ ఫ్యామిలీతో అలా కాకినాడ ఈట్ స్ట్రీట్‌కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ ఇలా న్యూడిల్స్ చేపించుకొని తిన్నాము. ఈ న్యూడిల్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. బ్రదర్ మేము సూట్ చేసుకోవచ్చా అంటే, చేసుకోండి మేడం అన్నాడు అబ్బాయి. అందుకని చెప్పి చేశాను. ఇప్పుడైతే న్యూడిల్స్ తయారీ విధానం మీకోసమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసుకోండి. ఈట్ స్ట్రీట్ స్టైల్ న్యూడిల్స్. ముందుగా పెనం పెట్టి హై ఫ్లేమ్‌లో మంటను పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 4 ఎగ్స్ పగలగొట్టి వేశాడు. గరిటె పెట్టి వెంటనే కలపకుండా ఆమ్లెట్లా అయిన తర్వాత పెద్ద సైజు ముక్కలుగా చేసుకున్నాడు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మంటనైతే హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. తర్వాత వేపి పెట్టుకున్న చికెన్‌ని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నారు. వాటిని కూడా వేసి బాగా వేపుతున్నారన్నమాట. ఈ చికెన్‌ని పొగలొచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నారు. క్యాబేజీ ముక్కలు వేసిన తర్వాత సన్నగా తురుముకున్న గ్రీన్ చిల్లీ ముక్కలు వేశారు ఫ్రెండ్స్. ఈ రెండింటిని వేసిన తర్వాత బాగా వేపుకోవాలి. క్యాబేజీ అండ్ గ్రీన్ చిల్లీ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలంట. అప్పుడే న్యూడిల్స్‌కి మంచి ఫ్లేవర్ వస్తది సిస్టర్ అని చెప్పాడు అబ్బాయి. ఇవి 2 ఏగిన తర్వాత న్యూడిల్స్ వేసుకున్నారు ఫ్రెండ్స్. ఉడకబెట్టి చల్లార్చిన న్యూడిల్స్‌ని వేసుకున్నారు. ఈ న్యూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు ఆయిల్ వేస్తారంట. ఆయిల్ వల్ల ఈ న్యూడిల్స్ అన్నీ పొడి పొడిలాడుతూ చక్కగా వేపేటప్పుడు చాలా బాగా వస్తాయని చెప్పారు. అంటే ఒకదానికొకటి అంటుకుపోకుండా పొడి పొడిలాడుతూ వస్తాయి సిస్టర్ అని చెప్పారన్నమాట. ఈ న్యూడిల్స్ అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత వీళ్ళు ఇంట్లో తయారు చేసిన మసాలా పొడులను వాడతానని చెప్పారు అబ్బాయి. ముందుగా అయితే లైట్‌గా కారం వేశారు. తర్వాత ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని వేశారు. అలాగే వైట్ పెప్పర్ పౌడరు, అలాగే సాల్ట్ వేశారు. మసాలాలన్నిటిని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా టాస్ చేసుకున్నారు ఈ న్యూడిల్స్ అన్నిటిని. ఈ వేసిన మసాలాలన్నీ కూడా ఈ న్యూడిల్స్‌కి బాగా పట్టించేంత వరకు కూడా చక్కగా అన్నీ కూడా బాగా వేపారు. మంటనైతే మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉంచారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఇలా చక్కగా ట్రై చేయొచ్చు. సీక్రెట్ మసాలాలని చెప్పాను కదా! అవేంటంటే మొత్తం బిర్యానీ స్పైసెస్ ఫ్రెండ్స్. ఎక్స్‌ట్రాగా బ్లాక్ పెప్పర్‌ని కలుపుతారు. అలాగే లాస్ట్‌లో సోయా సాస్, అలాగే వెనిగర్ వేసి బాగా ఫ్రై చేశారన్నమాట. అంతే ఫ్రెండ్స్. ఈ 2 కూడా బాగా వేసి బాగా వేపారు. మీకు మొత్తం ప్రాసెస్ అంతా చూపించాలని చెప్పి ఇంత లాంగ్ చూపించాను. అంటే ఒక 15 మినిట్స్ వరకు పట్టింది ఫ్రెండ్స్ మొత్తం ఈ న్యూడిల్స్ అన్నీ తయారవ్వడానికి. ఈ న్యూడిల్స్ మొత్తం 3 ప్లేట్స్ అయినాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇలా బాగా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని పైన ఉల్లిపాయలు చల్లేసి ఇచ్చేశారు. అంతే. ఈట్ స్ట్రీట్ స్టైల్ న్యూడిల్స్.